తెలంగాణ మాండలిక భాష అంటే యశోదారెడ్డి గారి రచనల్లో ఆ భాష సజీవంగా ఉంటుంది. ఆమె రచనలు చూస్తే తెలంగాణ భాష కళ్ళ ముందు కదలాడినట్టు ఉంటుంది. మనకి ఇక్కడ కొత్త బాట అనే కథ కనిపిస్తుంది. ఈ కొత్త బాట అనే కథలో తమ్ముడు అక్కని ప్రేమతో వాళ్ళ ఊర్లో జరిగిన కొన్ని మార్పులన్నీ చాలా మార్పులు జరుగుతాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. అక్క పెళ్ళేమో స్వతంత్రానికి ముందు జరిగింది. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత అక్క చాలా రోజులైనాక అక్కని తీసుకురావాలి అని ఈ తమ్ముడు అనుకొని అక్క దగ్గరికి వెళ్తాడు. అక్క నువ్వు మన ఊరికి రావాలి అని అంటాడు. నేను రాను అంటుంది. లేదక్క మన ఊర్లో చాలా చాలా మార్పులు జరిగినవి, నువ్వు చూడాల్సిందే ఆ మార్పులన్నీ. ఎందుకంటే మనము అక్కడే ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు నువ్వు లేవు కదా, ఇప్పుడు మారినాయి కదా, నువ్వు చూడాలక్క. చిన్ననాటి మన పరిస్థితులని, నువ్వు మన గ్రామంలోని మార్పులని నువ్వు ఖచ్చితంగా చూడాలి అక్క అని ఆ అక్కని రాను రాను అన్నా కూడా మన ఊరికి కొత్త బాటేసినాం, మన జీవితాలలో కొత్త మార్పులు వచ్చినాయి కాబట్టి నువ్వు రావాలక్క, మన ఊరిని చూడాలి అని ఒక ప్రేమతో ఆర్ద్రతతో ఆతృతతో ఆ తమ్ముడు అక్కని తీసుకొని ఊరికి వస్తుంటాడు. తమ్ముడు వచ్చేటప్పుడు ఎడ్ల బండిలో అక్కని ఎక్కించుకొని వచ్చేటప్పుడు చెప్తున్న ప్రతి మాట ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని వదిలిపెట్టకుండా చెట్లు పుట్టలు జంతువులు నీళ్లు కొండలు అన్నింటికి చెప్తూ ఊర్లోకి వచ్చేటప్పుడు ప్రతి వాడకట్టు గురించి వదిలిపెట్టకుండా చెప్తూ ఏ ఏ వాడకట్లో ఏమేం జరిగేదో ఇప్పుడు జరిగిన మార్పులేందో చెప్తూ ఉంటే నాకైతే మా ఊరు గుర్తొచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కథని వింటూ ఉంటే మన ఊర్లు గుర్తొస్తాయని, నాకైతే మన అనుభవాలు గుర్తొస్తాయి అనిపిస్తుంది. సరే, కథలో ఊర్లో జరిగిన మార్పులు చూద్దాం. కథలోకి రండి. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కథనో, ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. కూసుంటే నడుములు ఇరిగే, నడిస్తే కాళ్ళు బెనికేనంట. ఒరెల వంపుల పడి ఆ బాట పొంటి పడి నడవన శాత కాదు తండ్రి అంట. ఎంత చెప్పినా కానీ వాని శవ మీద పేను వారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా. తుమ్మబంక అంటుకున్నట్లు ఎంట పడి, కాదక్క మన ఊరుకు కొత్త బాట వేసినాం, నువ్వు చూసి మెచ్చిందా కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగ పట్టు. ఇదెక్కడి సోదా, వీడెక్కడి నక్షత్రకుడురా నాయన అంట. పయనమై బండెక్కి బయలుదేరిన. తోపంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకపోతుండడు వసదాగిన పిట్టోలే. అక్క, ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో? ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రోద, పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఆ మోదుగువనం చూడు, పెయ్యంతా పులకరించినట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళారతి పడుతున్న ముత్తైదువులోలే సాళ్ళు సాలుగా నిలబడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార చూడు, ఎంత ఎత్తుకెదిగినవో. కొటారి కొమ్మలల్లా తేనెతెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావో. ఏందే అక్క, ఉల్కవు పల్కవు. అదో అక్కడ దిక్కు జర చెవు వారిచీను. ఎడవాసిన ఎదలను ఏకంజయ్య పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. అక్క, అదో ఆ కండవడేదే చింతలతోపు. చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయల సొంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలిచ్చుకుంటుండవి. అదో చూడు, మాటలల్లనే మన ఊరి పొలిమేర రానే వచ్చే. ఎదుర్కోలనాడు మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్లు గుబుర్ల పెరిగిన ఈ వాయిల్ పొదలు చూడు. అక్క, బాటపక్క పొంటి ముసల్మాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఈ సూపుతోటే కొంచెం వాటి దిక్కున నీ కన్ను వారజాయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ఉల్కవచ్చినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది. కానీ ఇల్లలకంగానే పండుగ అవుతుంది. ఈ పాయకుంటకెళ్ళి పెద్ద పెద్ద కొరమాన్లు చెంగు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కు గుట్కుమనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి.
గవిండ్ల గుడ్డెరుగులు చెదల పుట్టలను గోలగీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక చెట్ల శిఖలకు ఎగవాకి జంటి తేనెల ఆ పూటను జుర్రుకొన్నది సాలక ఆ పూట కళ్ళు గట్టిన ఈతరొట్టి కోసం ఈడికి ఆడికి కాలుగాలిన పిల్లులోలే ఆసిపోస్తూనే ఉండవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారించేటాళ్లకు గట్టు మీద జారుడు బండలేనుక అలుగుదుంక కాడ చిరుతగండు కాదు ఆడదే అప్పుడే ఈనిందేమో కండ్లు గానక పొట్టాపదికి గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్ని నములుకమింగా చూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగుడిగలు మింగినట్లు మింగిన తాసువాము సీకర చెట్టు తీగోలే చుట్టుకున్నది. తిన్నదారుగాని ఉడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కున మిట్కరించుకుంటా సుట్టకుదురులే చుట్టుకొని అతిగతి ఎరగకుండా పడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదనుగాస్తున్న పాలిపేర గండ్లబడుతూనే ఉండది. మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినాం, కొత్త దారి కొత్త మలుపు అంట పదం పాడుతండేంది. ఇదంతా నాకు తెలిసిన బాటనే, ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట. ఇందుట్లా కొత్త యాడుండది అంట అనుకున్నా కానీ నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది. అయినా కాకున్నా కానీ మరి ఇంత కరగంతనం ఉండకూడదు. పురాగా ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక పచరం బరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? 2 కళ్ళు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా. నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాట అయితే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు తాకుతుందా తగులుతుందా? ఎంత చెడ్డ కానీ ఎంత బాగా బతికినా కానీ ఇంకోని ఆసరతోటి మంది భుజాలకి నడవకుండా పైన సాగితే చాలు మనకు కావాల్సింది. మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద నిలబడ్డా లేదా అనేది. ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతవరి రైతుల పసల కొట్టాలు గాండ్ర పట్టినవి. ఈ కొట్టాలలా గడ్డివాములన్నీ ఈగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండాలతోటి చెక్కు చెదరకుండా ఉండది. పూజారి కిష్టమాచాల ఇల్లు దాటినం. కండ్లబడేదే గోపాలరాయని భవంతి బంగ్లా. వీడికి బండి చేరిందంటే సూపుకు గోడగట్టినట్టే. ఇందాక మర్సింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవసెండ దాసినట్లు ఎవరి కంట్ల పడకుండా ఈ తేప కూడా మా తమ్మయ్య నొగల మీదకి వెళ్ళి చెంగున దుంకి కర్రానికి ఎర్రపరదాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసోటి దాపరిక పనులు యావి జరగలేదు. ఇంతకొస్తే ఆడ పరదాలున్న ఉనికి కూడా కనబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చినట్టు అనిపించింది. పెళ్లి సూపుల నాడు పిలగానోళ్ళు పెళ్లి పిల్లను గోటికొన నుండి శిఖర్లో చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చకట్ట. కందెరుగని మనసులో ఓలే ఈ రచ్చకట్ట రాగి చెట్టు 2 ఒకదాన్ని ఇడిసి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రమో గాని ఈసారి చూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి. ఎప్పటితీరుగా ముచ్చల కన్నా కింద ఓరగా కూర్చుండే మనుషులు మటుకు కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానించి చూసేటాళ్లకు వాళ్ళలో 1-2 రచ్చ మీద కూర్చున్నట్లు కానొచ్చిర్రు. నా కండ్లకు నాకే నమ్మబుద్ధి కాలేదు. 2 చేతుల బాగా కళ్ళు నలుసుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలకడై నిలబడి నిజమని తోసింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు. ఎన్నాళ్ళకి ఏరుతారు హెచ్చుతచ్చులు మాని తోటి మనిషిని సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాన ముందుకు సాగిన. బండి సాగిపోతూనే ఉండది. ఇంకా గోపాలరాయని బంగ్లా వెంటనే ఆయన బామ్మారిది రంగరాయని 2 అంతస్తుల గచ్చు భవంతి. ఊరంతటికి కుల పెద్దనంట నెత్తినెత్తుకొని నిలబడ్డట్లు కానొచ్చింది. మరి
ఎన్నడూ లేనిది ఆ భవంతి బంకులేమో దిగుళ్ళ దీపాలు ఎలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమా పూటనే గాని ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతోంది. ఇల్లంతా పాడుకొట్లాడినట్టు కలదప్పిదో అంటుండది. ఎందుకో అంట అనుమానం పడుతుండగానే మావోడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కుశాలతోటి, అక్క ఇన్నాళ్లకు మన ఊరికి పట్టిన మిద్దె దొరసాని అదే పెద్దమారమ్మ పేరు లేకుండా ఊడ్చుకపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెవాడి ఆయనకి పంగనామం పెట్టిరు. దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే, మూసుకుంటే ప్రాణం బాయనంట. ఇరుకుటానవాడి కుర్తిలబడ్డ ఎలుక తీరుగా తండ్లాడినా కానీ ఉపాయం దోసక పెళ్ళాం పిల్లల తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. ఈ రంగరాయుడు చిన్న సన్నోడు గాడే. ఈ పసకారు రెండెరగక నివురుగప్పిన కొరివితోటి నెత్తి గోక్కుంటా లేరు కదా, ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది. బండి మా పాలోన్ల ఇండ్ల కాడికి వెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీస్ పటేల్ పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదంట. సూచాయగా ఇన్న మరి ఆయనేం పచ్చపూస కనుకనా. రంగరాయనికి కుడి ఎడమ అంతే. సేరుకు సేరు ఉద్ది ఊళ్ళో ఒకరిని ఎక్కించి ఒకరిని దించి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే గతిర్చే విద్యలు ఈ అయ్యలకు పొత్తిళ్ళ నాడే అబ్బుకొచ్చినవి. అవును గాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలుక సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు, అక్క ఆ కుటిలవాజ హనుమంతరాయుడు కడుపుల ఇసన్ నాలుకల తీపితోటి నవ్వుకుంటా గొర్రెదాటు మంది గొంతులకు ఉరులు తగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేనిది దప్తరంలోకి ఎక్కిస్తుండే. ఇంకా ఇప్పుడు కన్ను తెరిచిన జనం వాళ్ళకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పొరుట్లనే పుట్టుకుమనిపిస్తుండరు. లేకుంటే ఏందంట ఎన్నాళ్ళంట ఇలా చెప్పుకిందంట తేల తీరుగా అణిగిమణిగి ఉంటారు. సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిన దానికి కాని దానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్టినట్లు బట్టి నెత్తురు గంట చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండగలు కట్టడం లేదు. ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి. అక్క ఇన్నాళ్ళ తీరుగా అర్ధమరాత్రిలు దొంగతనాలు లేవు, సేన్ల దోపిండ్లు లేవు, పరికంప లేవు, లాగుల తొండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బరువులు లేవు, అడుక్క తిండ్లు లేవు. బండి మా ఇంటి దిక్కు మూలమలుపు తిరిగింది. ఆడ మా పెదమామ ఇంటి పొంటి ఉన్న గర్సల ఇండ్ల దీపాలు ఎలిగినట్లు 4 మనుషులు మెసిలినట్లు జలకల గలగల సప్పుడు వినిపించింది. ఇదేందిరా అన్నట్లు మా తమ్ముని దిక్కు చూసిన. వెంటనే మా హాజీర్ జవాబు ఎక్కలేని ఉల్లాసంతో భుజానేసుకున్న దస్తురుమాలు జాడిచ్చి దులుపుకుంటా, అక్క ఇది మన మేనాపల్లకిలుండే పాత పొత్తులిల్లు. జనం మెదలక బడజికలు చేరి అబ్బో అన్నట్లుండే. అది ఇప్పుడు మన ఊరికి రాత్రి బడైంది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెండ్లికైనా కానీ వాళ్ళు ఎంత మోతవారి కర్ణపటేండ్లు అయినా వాళ్ళ పెండ్లిండ్లకు మనుషులు మోసే మేనా పల్లకీలు రాకూడదు. సంబురానికి మెరమైన చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచిన మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదంట. కట్టడి చేసినాం. ఇంకా మన పెత్తాత కండ్లు నిపుకలు సెరగంగా చేసేది లేక తామసం ఆపుకొని పనమీది చెమటలు చిన్న పంచతోటి తూడ్చుకుంటా బుస్సు బుస్సు అంటుండగా మేమెంత ఈ పాత సవారీలను భద్రంగా గుమ్ములింట్ల అలంకారాలే యాళ్ళాడగట్టినాం. బండి మా ఇంటి కమాన్ ముందల ఆగింది. గజల సప్పుడిని చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటూ వచ్చి చుట్టుకున్నారు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈ సూర్మంట లేరు. ఇప్పుడు శివుడి మొక్కులు లేవు, సింపుల్ లేవు, సిరపెండ్లు లేవు, ఊరగాలు లేవు, ఊడ్స్కన్లు లేవు. పిల్లలందరూ దోస పండ్లోలే ఉంకుచెన్లోలే కలకలలాడుతుండరు. బండి దిగి బంకులు దాటి ఇంట్లోకి నడిచిన. అలవాటు చొప్పున బైకాడ గచ్చులకు నడిచిన. ఆడ ఎప్పటి తీరుగా కండ్లు బయట బంకులకు సారించి ఓ చేత చెంబు ఓ చేయి నడుమున పెట్టి ఒయ్యారంగా వనవాలి నిలబడి లేదు. ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందర కూర్చుండి ఒత్తులు వేంతుండది. ఇది కలనా నిజమా అని డింగయ్యి అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంట పిలుచుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. ఒక్కసారి ఆ మాత నా చేతులున్న చెంబు జారినంత పని అయింది. కానీ అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజన్ బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే.
దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కళ్ళు ఒక దిక్కే సెడబట్టినవి. ఎవ్వరు కదలలేదు, ఎవరి నోట మాట పెకులలేదు. మా బావి దగ్గరున్న తరాల నాటి కారమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుండది. ఇంతట్లనే మా తమ్ముడు వచ్చి ముసి నవ్వుకుంటా బాయికాడి కమాన్ స్తంభానికి నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలలు కురిసినట్లు అనిపించింది. అవును, ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటుంది, యాడుంటుంది? బాట వేసేటోళ్ళు నడుస్తుండాలి కానీ పాపం ఆ బాట ఒళ్ళనంటదా ఒదగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడత, నలుగురు నడిచిందే బాట. ఇదే కొత్త బాట. ఈ కథ చదవడం మీకు నచ్చింది అనుకుంటా. ఈ కథలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాకాల యశోదారెడ్డి గారి కథలతో మళ్ళీ కలుద్దాం.